ఈ నెల 22వ తారీఖున సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర పిలుపు మేరకు ప్రధానంగా ఏమంటే నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ చట్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఒక పకడ్బందీతో ప్లాన్తో ఉపాధి హామీ చట్టాల్లో ఉన్నటువంటి పేరును కూడా మార్చడం జరిగింది. ఉపాధి హామీ పథకం అనేది పేదలకు ఒక హక్కుగా ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి 2005లో పార్లమెంట్లో వామపక్ష పార్టీలో ఎంపీలతో సహా ఆ రోజు పేదలకు ఇచ్చిన హక్కును ఈరోజు ఒక కుట్రతో నరేంద్ర మోడీ గ్రామీణ ఉపాధి పథకంలో ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాడు. కాబట్టి సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులు కావచ్చు, సిపిఐ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరం కలిసి ఈ నెల 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాం.